ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మరొకసారి అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మరలా మనకు మరొక ప్రత్యేకత ఉన్నటువంటి దినం, ప్రత్యేక ఆదివారం. దీనికి చక్కని ఆధ్యాత్మికతతో కూడినటువంటి అంశము కూడా మనకు జోడించబడింది. ఇంతకు ఈ ఆదివారం ఏమనగా బాలికా దినోత్సవ ఆదివారం. బాలికా దినోత్సవ ఆదివారము, సండే ఫర్ ది గర్ల్ చైల్డ్. బాలికల ఆదివారము. అంశము ఏమంటే అభయముతో కూడిన భద్రమైన బాలికా భవిష్యత్తు. అభయముతో కూడిన భద్రమైన బాలికా భవిష్యత్తు. దీనికి చక్కని బైబిల్ పాఠ్య భాగములు ఇవ్వబడ్డాయి. ఎందుకు ఒక ఆదివారాన్ని బాలికలకు ఆపాదించారు? చంటి పిల్లలైనటువంటి ఆడపిల్లలకు ఎందుకు ఒక ఆదివారం అవసరమైనది, కేటాయించబడింది? ఈ ప్రశ్నతోనే మనకు చక్కని జవాబు మనకు దాపురిస్తుంది. అనగా బాలికలు పుట్టినప్పటి నుంచి, ఆ మాటకు వస్తే గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారికి ఈ యొక్క అణగద్రొక్కుబడుట అనేది ఆపాదించబడింది. ఆపరేషన్ ఈజ్ అట్రిబ్యూటెడ్. బాలికను తల్లి గర్భంలోనే అణిచివేస్తే దాని యొక్క పర్యవసానమే ఒక చక్కని దివ్యమైన ఆదివారాన్ని వారికి కేటాయించడం. ఎందుకు ఆడపిల్లను అణగద్రొక్కాలి అనేటువంటి ఆలోచన వస్తుంది? ఎందుకు? దానికి మన పెద్ద ఫిలాసఫర్స్ ఇచ్చేటువంటి జవాబు లేక కారణం ఏంటంటే, వారు లింగంలో బలహీనులు. దే ఆర్ వీక్ ఆర్ వీకర్ సెక్స్. దే ఆర్ వీక్ ఇన్ దేర్ సెక్స్. అంటే లింగ భేదంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసంలో ఉన్నటువంటి బలహీనత వారిచ్చినటువంటి కారణం. ఇంకా చెప్పాలంటే శారీరక బలహీనత. మరి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఒక చక్కని విధానం దేవుడు చేశాడండి. పురుషునేమో మట్టితో చేసినట్టుగా చూసాము, స్త్రీని పురుషునిలో నుంచి తీసి చేశాడు. అనగా స్త్రీని ఎముకతో చేశాడని మనం చూస్తాం. అంటే పురుషుడు మట్టి నుంచి తీయబడి మట్టి ద్వారా చేయబడ్డాడు. స్త్రీ ఎముక చేత ఎముక ద్వారా చేయబడింది, తీయబడింది. మరి ఎందుకండి స్త్రీకి శారీరక బలహీనత
ఎందుకు బలహీనత? బలమైన వస్తువులు ఎత్తలేదు కదా స్త్రీ, పురుషుడితో పాటుగా సమంగా పని చేయలేదు కదా. ఎందుకు ఈ యొక్క శారీరక లేక భౌతిక బలహీనత అంటే దానికి టు సెట్ ది ఈక్విలిబ్రియం, త్రాసుని సరిచేయడానికి మనం ఏం చెప్పుకుంటామంటే, పురుషుడు భౌతికంగా లేక శారీరకంగా దృఢంగా ఉంటాడు, బలాఢ్యుడు. కానీ స్త్రీ శారీరకంగా బలహీనం అయినప్పటికీ తనలో మానసిక బలం అనేటువంటి బలం ఉంది. తాను పురుషుడు ఎంత కృంగిపోయినా స్త్రీ మాత్రం పురుషుణ్ణి ప్రోత్సహిస్తూ, బుజ్జగిస్తూ, హెచ్చరిస్తూ, సూచనలు ఇస్తూ, సహకరిస్తూ ఆ పురుషుని యొక్క బలహీనతను మరుగుపరిచి తన యొక్క మనోబలం చేత, మానసిక బలం చేత ఆ పురుషుని లేవనెత్తుతుంది. ఆ పురుషుడు భర్త కావచ్చును, తండ్రి కావచ్చును, కుమారుడు కావచ్చును, మనుమడు కూడా కావచ్చు. ఇది స్త్రీకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత. తన యొక్క మనోబలం చేత, మానసిక దృఢత్వం చేత ఈమె సమాజాన్ని ఉద్ధరించగలదు అని మనం తెలుసుకోవాలి. మరి ఈ సంగతి తెలియకుండానే స్త్రీ జాతిని హరించి వేస్తున్నారా పురుష పెద్దలు అంటే దానికి సమాధానం మనందరికీ తెలుసు. నేను చిన్నప్పుడు ఒక యాడ్ చూసేవాడిని టీవీలో. ఆ యాడ్ ఏంటంటే, ఒక గర్భిణీ స్త్రీ డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీ, డాక్టర్ నా పిండాన్ని పరీక్షించండి, పరిశోధించండి, టెస్ట్ చేయండి అని డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు డాక్టర్ గారు తన గర్భం మీద స్టెతస్కోప్ పెడతారు. స్టెతస్కోప్ పెట్టగానే లోపల ఒక పాప పసి స్వరం, తీయటి స్వరం వినపడుతుంది. నన్నేం చేయకండి. లోపల నుంచి ఒక స్వరం డాక్టర్ గారు వింటున్నారు స్టెతస్కోప్లో నుంచి. అది ఒక యాడ్. దాన్ని వారి యొక్క ప్రోడక్ట్ వారు ప్రమోట్ చేసుకోవడానికి ఆ రీతిగా యాడ్ చేసుకున్నారు. కానీ దానిలో ఎంతో వాస్తవం. మన మెటర్నిటీ వార్డ్స్లో కూడా ఒక బోర్డు, బ్యానర్ లేక చార్ట్, ప్లకార్డ్ పెట్టుంటారు. ఏమని? లింగ పరీక్ష నిషేధం. అంటే ఒకవేళ ఆడపిల్ల ఉంది గర్భంలో అంటే ఒకవేళ తీసేస్తారేమో. మరి ఇండియాలో ప్రతి 1000 మంది పురుషులకి 900 మందే ఉన్నారంట సుమారుగా స్త్రీలు. అంటే స్త్రీలు తగ్గిపోతున్నారు. స్త్రీలు తగ్గిపోతున్నా కానీ డిమాండ్ మాత్రం ఏం పెరిగినట్టే కనపడలేదు. అదే కట్నం, అదే వరకట్నం, అదే పిశాచి, అదే ఒత్తిడి, అదే బలహీనత, అదే అణగదొక్కబడుట, అదే కొనసాగుతుంది. మరి ఈ గర్భంలో ఉన్నటువంటి పాపకు వచ్చినటువంటి కష్టం మనం ఊహించలేం. ఫీటస్ గర్భంలో ఉన్నటువంటి ఆ కిత్తు, దాన్ని తెంచి పారేస్తున్నారు, తుంచి పారేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా విసిరి పారేస్తున్నారు, చంపేస్తున్నారు. అంటే ఆడపిల్ల సమాజంలో బలం తీసుకురావడం లేదేమో, తాను పురుషునితో పాటుగా పరిగెత్తలేదేమో, పురుషునితో పాటుగా సంపాదించలేదేమో. ఈ విధమైనటువంటి ఎన్నో కారణాల చేత వీరు
స్త్రీని ఆదిలోనే తుంచి పెడుతున్నారు. మరొక ప్రక్క ఆ బిడ్డ పుట్టిన తరువాత ఇంటిలో ఉన్నటువంటి కుమారునితో పాటుగా సరి అయినటువంటి పోషణ ఇవ్వడం లేదు, జరగటం లేదు. ఆ బిడ్డ పెరుగుతూ ఉంటే ఆ బిడ్డకు సరైనటువంటి సంరక్షణ కూడా లేకుండా పోతుంది. సమాజంలోకి వెళితే సంరక్షణ లేదు, ఉద్యోగానికి వెళితే సంరక్షణ లేదు, చివరికి ఇంటిలో కూడా ఒకసారి సంరక్షణ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కనుక ఈ విధంగా ఈ స్త్రీ శిశువు పుట్టినప్పటి నుంచి తన జీవితాంతం వరకు ఈ శ్రమలలో, శోధనలో ఉంటూ ఉంది, బ్రతుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ జన్మము కష్టముతో కూడుకున్నది. అది ఒక సారంతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఛాలెంజ్. ఎవరితో ఫ్రీగా మాట్లాడడానికి లేదు, ఎవరి వైపు ఫ్రీగా చూడటానికి లేదు, ఎవరిని నమ్మటానికి లేదు. పురుషుడికి తెలియదేమో ఆ బాధ, ఆ ఆలోచన. వారికి అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలు సమాజం విధించింది, వారు కూడా తమ మీద తాము విధించుకున్నారు. ఈ విధంగా ఈ సమాజము ఉన్నది. ఆ సమాజంలో మనం కూడా సభ్యులమే. ఆ సభ్య సమాజంలో లేక అసభ్య సమాజంలో మనం కూడా సభ్యులమే. ఆ మాటకు వస్తే అందరూ సభ్యులే, స్త్రీలు కూడా సభ్యులే. ఆ అసభ్య సమాజంలో ఒక్కొక్కసారి స్త్రీకి స్త్రీయే శత్రువు అని మనం వింటూ ఉంటాం. ఈ విధంగా ఈ యొక్క స్త్రీ అనేటువంటి ఈ భాగం, మనుషుల్లోని భాగం ఇబ్బందులకు గురి అవుతుంది. వారికి అభివృద్ధి లేదు, వారికి అర్హతలు లేవు, వారికి విద్య లేదు, వారికి ఉద్యోగం లేదు, వారికి సంపాదన లేదు. వారిని చేస్తున్నటువంటి పనికి వారిని అనునిత్యం కూడా తోలనాడుతూ ఉంది ఈ పురుషాధిక్యత కలిగినటువంటి సమాజం. దీనికి మనం ఒక 60-70 సంవత్సరాలు వెనక్కి వెళితే స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వస్తే పాపం, ఒకవేళ వచ్చిన ఉద్యోగం చేస్తే మహాపాపం, ఉద్యోగం చేస్తూ ఎవరితోనైనా మాట్లాడితే మరింత పాపం. ఈ విధంగా మన సమాజం యొక్క చరిత్ర ఉండింది. ఆ చరిత్ర ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో. కనుక ఈ సందర్భంలో నుండి మనకు చక్కని అంశము దేవుడు మనకు ఈరోజు మనకిచ్చాడు. ఇప్పుడు ఈ అంశంలోకి వెళ్ళకపోవడం ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. స్త్రీ అనేటువంటి ఈ బిడ్డలకు మనము భద్రత కల్పించకపోతే వచ్చే నష్టం ఏంటండి అనే ప్రశ్న మనందరికీ వస్తుంది కూడా. ఎందుకు వారికి భద్రత ఇవ్వాలి? ఎందుకు వారికి సమాన హక్కులు ఇవ్వాలి? ఎందుకు వారిని సమాజంలో అన్ని రంగాల్లో మనం పెట్టుకోవాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి జవాబు ఏదైతే ఉన్నదో ఆ జవాబే ఈరోజు మన అంశం. మనం చూస్తాం ఇక్కడ అభయముతో కూడిన భద్రమైన బాలిక భవిష్యత్తు. దానిలో ఉన్నటువంటి ఈ యొక్క జవాబు క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ స్త్రీలు సమాజంలో మానసికమైనటువంటి బలము కలిగి వారు కుటుంబంలో అందరితో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని
ఇరుగు పొరుగు వారితో మరింత మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని, బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్లో కూడా ప్రతి విషయాన్ని దిగమింగుకొని, ప్రతి ఒక్క ఆటుపోట్లను దిగమింగుకొని, తన భర్త కొరకు, తన కుటుంబం కొరకు, తన యొక్క ఇంటి వారి కొరకు తెగించి వారు బయట ప్రతి విషయంలో కూడా రాజీ పడుతూ ఉన్నారు, తగ్గించుకుంటూ ఉన్నారు. వివాహంతో పాటుగా మరింత ఆధిక్యత సంపాదిస్తారు. ఇటు పురుషుని తల్లిదండ్రులకు వచ్చేటువంటి కోడ ద్వారా వారికి గౌరవం పెరుగుతుంది. ఆ స్త్రీ తల్లిదండ్రులకు వివాహం గావించబడటం ద్వారా వారికి గౌరవం పెరుగుతుంది. తన పెనిమిటికి భార్య దొరకటం చేత ఆ పెనిమిటికి గౌరవం పెరుగుతుంది. దీనంతటిని క్రోడీకరిస్తే మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ స్త్రీ వివాహము ద్వారా 2 కుటుంబాలకు వారధిగా నిర్మించబడుతుంది. దిస్ గర్ల్ ఇన్ మ్యారేజ్ బిల్డ్స్ 2 ఫ్యామిలీస్. 2 కుటుంబాలను కడుతుంది. ఏ విధంగా అంటే తన పుట్టినింటి నుంచి మెట్టినింటికి రావడం ద్వారా పుట్టినింటి గౌరవం కాపాడటానికి మెట్టినింట్లో మాటలు పడుతుంది. మెట్టినింటికి గౌరవం రావాలంటే పుట్టింటి వారితో మాటలు పడుతుంది. ఈ 2 కుటుంబాల వారు అనేటువంటి మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని తాను దుఃఖిస్తూ ప్రార్థిస్తూ తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు, కుటుంబం కొరకు, ఆ మాటకు వస్తే తను ఉద్యోగం చేసేటువంటి ఆ వ్యవస్థ కొరకు కూడా తను ప్రయాసపడుతుంది. తను నోరు విప్పి మాట్లాడుతుంది, ధైర్యం కలిగి ముందుకు వెళుతుంది. ఇదంతా కూడా నేనేదో చెప్పిన మాటలు కాదండి. దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి మనస్సు నేను మాట్లాడాను కాదంటారా? దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి మనస్సు, ఇట్స్ న్యాచురల్ ప్రోగ్రామ్డ్ ఇన్ ఏ ఉమెన్. స్త్రీ జాతిలో దేవుడు పెట్టినటువంటి ఒక ఆలోచన, ఒక ప్రేమమయమైనటువంటి, ప్రేమపూరితమైన ఒక దృక్పథం, ఒక విధానం. ఎంతో మంది భక్తులు చెప్పారు మనకి, నేను నా తల్లి లేకపోతే ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదండి అని. కొంతమంది నా బిడ్డ, నా కుమార్తె సహకరించకపోతే నాకు అయ్యేది కాదండి అన్నారు. నా భార్య సహకరించకపోతే నేను చేయగలిగేవాడిని కాదండి అని ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. సో ఆ స్త్రీ అనగా తల్లి, స్త్రీ అనగా మాతృమూర్తి, స్త్రీ అనగా ఆ తల్లి మాత. అటువంటి తల్లి గర్భములోనే చంపివేయబడితే అది ఎంత అవమానకరం, అది ఎంత శాపం మన జీవితాలు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యము లేక వాక్య పఠనముల ద్వారా ఈ ఆడపిల్లలు చేసేటువంటి పనులేంటో మనం ఒకసారి చూద్దాం. ఆడపిల్లలు చేసే పనులు చూడండి దయచేసి. పాత నిబంధన గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను పురుషుడు, అతడు కుష్ఠరోగి. 3వ వచనం, షోమ్రోన్లోనున్న క్షమించండి 2వ వచనం, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తెగ. విన్నాం ఒకసారి. సిరియా రాజు గారికి ఇజ్రాయేల్ రాజు అంటే ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి రాజు అహజ్యా అనేటువంటి రాజు ఉన్నప్పుడు వీరు యుద్ధం చేసి చాలామంది సిరియన్లు సైన్యం
ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం అనగా ఉత్తర రాజ్యంలోని పసిబిడ్డలను, పెద్దలను, యవనస్తులను, చదువుకున్న వారిని, పనిమంతులను, టాలెంటెడ్ వాళ్ళందరినీ కూడా పట్టుకుపోయారు. అది మనం ప్రతి యుద్ధంలో అనంతరం చూస్తాం, ప్రతి యుద్ధం అనంతరం చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక చంటి పాప గురించి మాట్లాడుతున్నారు. ఆ చంటి పాప గురించి ఏం రాయబడిందంటే, వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తెగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచున్నది. హీబ్రూ బైబిల్లో అది ఇదని రాయలేదులేండి. మరి ఎందుకో తెలుగు బైబిల్లో అది ఇదని రాశారు. బహుశా ప్రేమ, ఆ పాప మీద ఉన్న ప్రేమతో అది ఇది అన్నారేమో, నాకు తెలియదు. కానీ హీబ్రూ బైబిల్లో అది అనే మాట లేదు. షీ అనే మాట, ప్రోనౌన్. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్ల నేను ఎంతో కోరుచున్నాను అది ఆమె చెప్పింది. ఇక్కడ ఏంటంటే సందర్భం, ఈ నయమాను అనేటువంటి ఆయన ఎవరు మనందరికీ తెలుసు. సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు, వారియర్ ఇన్ ఆర్మేనియన్ కింగ్డమ్. ఈ అధ్యక్ష పదవిలో ఉండి ఆయన ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని జయించినాడు. జయించినప్పుడు వాళ్ళ రాజు, సిరియా రాజు యొక్క దయను పొందిన వాడై ఉన్నాడు. ఆ దయ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. దయ, దట్ మర్సీ ఈజ్ ఫ్రెష్. అప్పుడే యుద్ధం జయించాడు కదా, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది నయమాన్ మీద. అయితే నయమానుకు ఈ రోగం ఉంది, అంటువ్యాధి, కుష్ఠరోగం. ఈ రోగము ఉన్నవాడిని ఏ విధంగా సైన్యంలో పెట్టుకున్నారండి? రోగం ఉంటే ఎలా పెట్టుకుంటారు సైన్యంలో? పైగా అంటువ్యాధి ఎందుకు పెట్టుకుంటారంటే, శత్రువులకు ఈ రోగం అంటితే మంచిదే కదా అనే ఉద్దేశం. మరొక కారణం ఏంటంటే, ఈ రోగము ఉన్నటువంటి వ్యక్తి యొక్క రోగం ముఖ్యం కాదు. ఈ సైనికుడు ఎంత అనారోగ్యంతో ఉంటే రాజుగారికి ఎందుకు? ఏం చేశాడంటే, ఈ కుష్టి రోగం తీసుకువెళ్ళి యుద్ధంలో పెట్టాడు, లేక సైన్య అధ్యక్షుడిగా పెట్టాడు. దాని అర్థం ఏంటంటే, ఇతను తన యొక్క బలహీనతతో పాటు మరింత బలము ఈయనలో ఉంది. ఆయన బలం ఏంటంటే యుద్ధం చేయటం, బహు పరాక్రమశాలి. కానీ అందుకే ఆ సిరియా రాజు గారు ఈయన గారి యొక్క బలహీనతను ప్రక్క పెట్టాడు, కుష్టి రోగాన్ని. ఇప్పుడు యుద్ధానికి వదిలాడు, యుద్ధంలో విజయం సాధించాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళ దృష్టి అంతా ఈ రోగం మీద పడింది. దానికి కారణం ఎవరంటే, ఈ ఇశ్రాయేలు చిన్నది. ఆ ఇశ్రాయేలు చిన్నది ఒకరోజు ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేస్తుంటే, భోజనం బల్ల మీద దగ్గరలో నిలబడి చెప్పిందేమో. ఏమని చెప్పింది? 3వ వచనంలో, షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను వచ్చున్నాను. ఎందుకంటే అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానితో చెప్పి. ఈ ఒక్క మాట అండి, నా యజమానుడు అంటే మాస్టర్, కింగ్, లార్డ్, రాజు, నా రాజుగారు అంటే నా యజమాని అయినటువంటి నయమాను బాగుపడాలి అని తన ఆశ చూడండి. ఇశ్రాయేలు నుంచి వచ్చింది, పని అమ్మాయిగా చేరింది, పని అమ్మాయిగానే ప్రవర్తిస్తుంది, పని అమ్మాయిగానే ఉంటుంది. కానీ ఇక్కడ నయమాను కుష్ఠరోగం విషయంలో ఆమె తన కుమార్తె వలె ప్రవర్తిస్తుందండి. అది ఆడపిల్ల చేసేటువంటి పని. అందుకే నేను మొదటి పాయింట్ ఏ విధంగా నేను రాసుకున్నానంటే, హంబుల్ వాయిస్ బట్ ఎక్స్ట్రాడినరీ హ్యాపెనింగ్స్. హంబుల్ వాయిస్ అండ్ ఎక్స్ట్రాడినరీ హ్యాపెనింగ్స్ అనగా చాలా
వినయముతో కూడినటువంటి మాట, అత్యధికమైనటువంటి ఘనతను, అత్యధికమైనటువంటి లేక ఉన్నతమైనటువంటి కార్యాన్ని సాధించినటువంటి తన యొక్క తీయని మెల్లని స్వరం, ఆ మెల్లని స్వరంతో గొప్ప కార్యాలు సాధించింది. ఏం సాధించిందంటే, ఈమె నయమాను గారికి ఈ మాట చెప్పడం చేత ఆ నయమాను గారు వెళ్ళి మరలా సిరియా రాజు గారికి ఆ మాట చెప్పారు. సిరియా రాజు గారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ రాజు గారికి లెటర్ పంపించారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్ విత్ రిఫరెన్స్ టు నామాన్. ఈ నయమానకు ఏం జరగాలి? స్వస్థత జరగాలి. మీరు ఎప్పుడైనా ఊహించారా? మన ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రక్క దేశం ప్రైమ్ మినిస్టర్ గారికి మా దేశంలో ఒక ఆయనకి కరోనా ఉంది, మీ దేశంలో ఒక డాక్టర్ ఉంటే చూడండి. ప్రక్క దేశపు రాజుకి మన దేశంలో ఉన్నటువంటి దేశం గురించి ఉత్తరం రాస్తున్నాడు. ఆ రాజుగారు పేరేంటి? జెహోరాం. జెహోరాం అనేటువంటి రాజు. ఆ సమయంలో అక్కడ ఎవరు ప్రవక్త? ఎలీషా ప్రవక్త. యెహోరాము రాజు దగ్గర ఎలీషా ప్రవక్త ఉంటే, ఆ ఎలీషా ప్రవక్త గారిదేమో సున్నపు గోడలు ఇల్లు. నయమాను గారు ఎలా వచ్చారు? ఈయన దగ్గరికి ఎలా వచ్చారు? చాలా ఘనంగా రథం మీద వచ్చాడు, గుర్రం రథంతో కలిసి వచ్చాడు. అయితే దానికి ముందు లెటర్తో పాటు, రికమెండేషన్ లెటర్తో పాటు సిరియా రాజు గారు ఏం పంపించారు? ఇశ్రాయేల్ రాజు గారికి చూడండి ఏం పంపారు. 5వ వచనంలో ఆ పత్రిక పంపించినదని చెప్పి 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుపోయి ఇశ్రాయేలు రాజుకు పత్రికను అప్పగించాడు. ఇంత సామానించాడండి ఆ సిరియా రాజు. మరి వాటి విలువ మనం కట్టాలంటే, ఆ యొక్క వెండి నాణ్యాల విలువ ఇప్పటి భాషలో చెప్పాలంటే 3,750 పౌండ్లండి. పౌండ్ అంటే సుమారు 100 రూపాయలు వేసుకోండి. తర్వాత అక్కడున్నటువంటి బంగారపు నాణ్యాలు 13,500 పౌండ్లు. అగైన్ ఇంటూ 100 పౌండ్ 100 రూపీస్ వేసుకుంటే ఎంత అవుతుందండి? సుమారు అదొక కొన్ని లక్షలు. ఇవి కొన్ని లక్షలు వెరసి దాదాపుగా మొత్తం మీద సుమారుగా 20 లక్షల రూపాయలు వెళ్తుందండి లెటర్తో పాటు. లెటర్తో పాటు 20 లక్షలు వెళ్తుంది. ఇశ్రాయేలు చిన్నది. దీనికి కారణం తాను ఒక పసిప్రాయంలో ఉండి ఒక మాట్లాడినటువంటి ఒక చిన్న మాట చేత తనేం చేస్తుందంటే కొండలను కదిలిస్తుంది. తన విశ్వాసం చేత కొండలను కదిలిస్తుంది, పండలను కరిగిస్తుంది. అంతేకాదు ఈ నయమాను యొక్క రోగం కూడా కుదురుస్తుందండి. ఇశ్రాయేలు చిన్నది. దేవుని బిడ్డలారా, ఈ విధంగా తన యొక్క మెల్లని స్వరంతో, తన యొక్క తగ్గింపు స్వరంతో, జీవితంతో గొప్ప కార్యం చేస్తుంది
పెద్ద పెద్ద వారిని, పెద్దలను కదిలిస్తుంది, ఈ గొప్ప కార్యం చేస్తుంది ఆ చిన్నది. కనుక చిన్నది చేసే పనులు మనం గమనించుకోవాలి. చిన్నది చెప్పినటువంటి మాట మనం అప్పుడప్పుడు మనము గమనించాలి, అప్పుడప్పుడు మనము ఆశ్రయించాలి చిన్నదానిని, అప్పుడప్పుడు మనం పాటించాలి. ఎందుకంటే వారు ఏ సమయంలో ఏ విధంగా దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. తరువాత రెండవ భాగంలో పేతురు యొక్క దృష్టాంతం ఉంది. పేతురు గారు ఆయన జైల్లో పెట్టారు. అప్పటి హేరోదు జైల్లో పెట్టినప్పుడు ఆ అర్ధరాత్రి వారు రాత్రిలో ఉన్నప్పుడు సంఖ్యలతో బంధించినటువంటి పేతురుకు అమాంతంగా ఒక దర్శనం కనబడుతుంది. అది వాస్తవముగా కళ్ళలో వచ్చేటువంటి దర్శనం కాదు, నిజంగా కళ్ళతో చూసినటువంటి దర్శనం. ఆ దర్శనంలో ఏముంది? చదవండి ఎవరైనా. అక్కడ కాదు 8వ వచనం నుంచి. అప్పుడు దూత అతనితో ఏం చెప్పాడు? దూత, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుము. అతను అలాగూ చేసిన తర్వాత దూత ఏమంటున్నాడు? నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్ము అతని చెప్పాను. అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలని తలంచెను. మొదటి కావలి వారిని, రెండవ కావలి వారిని దాటి పట్టణం ఓ ఇనుప గవినెందుకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకుని అప్పుడు తెలుసుకున్నారు వారు ఇది దూత చేసినటువంటి కార్యము అని తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చదివినటువంటి మాట చూడండి 13వ వచనంలో, అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టింది. ఎందుకు గుర్తుపట్టిందంటే యేసుప్రభు సిలువని వేసుకుని వెళ్ళేటప్పుడు ఈమెను గుర్తుపట్టి ఆమె స్వరం విన్నటువంటి ఈ పాప గుర్తుపట్టి సంతోషము చేత తలుపును తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు ఏమన్నారు చూడండి, నీవు పిచ్చిదానివి అన్నారు. ఇది మన ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే. పిల్లలు మాట్లాడుతుంటే నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి మనం వినటానికి మనము సహించలేకపోతాం. ఒకసారి వింటే తప్పే ఉందండి. ఎంత గొప్ప మాట చెప్పింది ఈ పాప. నేను చూశాను, నేను గుర్తుపట్టాను, జైల్లో ఉన్న మనిషి ఇక్కడికి వచ్చాడు, నేను చూశాను అంటూ. అయితే తరువాత ఏం జరిగిందంటే 16వ వచనంలో వారు నమ్మిన తరువాత వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అప్పుడు తెలుసుకున్నారు, తర్వాత తెలుసుకున్నారు. వీరు కూడా పేతురు చూసిన తర్వాత తెలుసుకొని ఏమన్నారు? వారేమనంటే ఈమె అతన్ని దూత అంటే చంటి బిడ్డలు దేవుని యొక్క దూతలు. ఇది మన రెండవ విధానం. చంటి బిడ్డలు దేవుని యొక్క దూతలు, దే ఆర్ ఏంజల్స్. ఆడపిల్ల ఇంటిలో ఉంటే మనం ఎన్నిసార్లు ఏంజల్ అని సంబోధించాం. పేరు పెట్టడం కాదు, ఏంజల్ అని మనం పలుకుతాం, సంబోధిస్తాం, మాట్లాడుతాం, అభినందిస్తాం. ఆ చంటి బిడ్డను కౌగులించుకుంటాం. బికాస్ షీ ఈస్ అన్ ఏంజల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాల్లో ఈ చంటి బిడ్డ, ఈ ఆడబిడ్డ, ఈ ఆడపడుచు
మనకు దూతగా, దేవదూతగా మనకు దేవుడిచ్చాడు. ఈ రోజున ఈ సభ్య సమాజం సభ్యంగా ఉంది అంటే దానికి కారణం ఆ దూత, ఆ స్త్రీ అనే దూత చేత ఈ సమాజం ముందుకు వెళుతుంది. తరువాత సువార్త పట్టణంలో మనం ఒకసారి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది చూడండి. యేసుక్రీస్తు వారు ఈ 2 ఇన్సిడెంట్స్లో కూడా చనిపోయినటువంటి చంటి బిడ్డను 2 విధానాల్లో 2 దృష్టాంతాల్లో కూడా చంటి బిడ్డను ఆయన లేవనెత్తుతున్నాడు. దీని అర్థం ఏంటంటే ఆ 2వ దృష్టాంతంలో ఆ చంటి బిడ్డను పట్టుకొని వీరందరూ నిద్రిస్తుంది ప్రభు అంటే ఆమె చెయ్యి పట్టుకొని యేసుక్రీస్తు తలితాకుమి అనగానే ఆ బిడ్డ లేచి కూర్చుంది. అనగా దీని అర్థం ఏంటంటే మనము ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లలు మరణంతో సమానంగా ఉన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద గర్ల్ చైల్డ్ ఈస్ డైయింగ్. ప్రతి విషయంలో కూడా అవమానించబడుతుంది. అవమానము మరణముతో సమానం. ప్రతి విషయంలో కూడా అవమానించబడుతుంది. ఆ అవమానము మరణము వలె వారిని అంటిపెట్టుకొని ఉంటుంది. అందుకే ఇక్కడ మనము అక్షరార్థంగా ఉన్న మాట వాస్తవమైనప్పటికీ మనము అలంకార ప్రాయంలో ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ అని మాట్లాడుతున్నారు ప్రభు వారు. ఆ నిద్రలో నుంచి ఆమెను విడిపిస్తున్నాడు. ఆ నిద్రలో నుంచి ఆ బిడ్డకు ఒక అభయమును కలిగించాడు. He assures the girl child. తన భవిష్యత్తు ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆ నిద్ర లేచిన తదుపరి, యేసుక్రీస్తు చెయ్యి పట్టుకొని లేచిన తదుపరి, నీవు నేను చెయ్యి పట్టుకొని ఆ ఆడపిల్లకు భరోసా ఇచ్చిన వెంటనే ఆమె భవిష్యత్తు ప్రారంభించబడుతుంది. ఆమె భవిష్యత్తుకు ఒక మార్గం సరళం చేయబడుతుంది. అనగా ఆడపిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో మాత్రమే కాదండి, ఆడపిల్లల భవిష్యత్తు సమాజం చేతిలో ఉంది. అందుకే అంశం పెట్టారు. ఎవరింట్లో ఆడపిల్లలు వాళ్ళు పెంచుకోండి అని చెప్పడానికి అంశం చర్చలో పెట్టక్కర్లేదు కదా. ఈ అంశం చర్చలో పెట్టారంటే, ఆల్మనాక్లో పెట్టారంటే, దక్షిణ ఇండియా సంఘం అంతా పెట్టారంటే, సిఎన్ఐ సంఘం, మార్తమ్మ సంఘం, ప్రతి సంఘాల్లో ఈ రోజున ఈ అంశం మీద వాక్యోపదేశం జరుగుతుందంటే ఆడపిల్లను సంఘము పెంచి పోషించాలి, సంఘము సంరక్షించాలి, సమాజము సంరక్షించాలి, సమాజము నడిపించాలి, సమాజము సహకరించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అభయమును మనము అందించడంలో ఎన్నో మార్లు విఫలమయ్యాం. మగపిల్లలనేమో ఎంకరేజ్ చేస్తాం, డూ ఇట్ యూ కెన్ డూ అని. ఆడపిల్లలు మనం ఎంకరేజ్ చేయం, వాడికి మనం సహకరించం, వాళ్ళకి ఆట వస్తువులు కొనిపెట్టం, వారిని ప్రోత్సహించకపోగా వారిని కించపరిచి క్రిందకు లాగి ముందుకు వెళ్లకుండా ఆపేస్తాం. ఇది వారి యొక్క భవిష్యత్తును హరించడం కాదా? వారి బంగారు భవిష్యత్తుకు మనము ఒక అడ్డు పెట్టడం లేదా, అడ్డుబాటుగా నిలబడటం కాదా? అందుకే ఒక భద్రమైన వెరీ సేఫ్ హ్యాండ్స్ మస్ట్ బి lent to the girl child. అలనాడు ఆ ఇశ్రాయేలు చిన్నది తన యొక్క మనసు విప్పి ధైర్యముగా రాజులను తన మాట చేత కదిలించి, తన మాట చేత ఐశ్వర్యాన్ని కదిలించి,
తన మాట చేత రథములను కదిలించింది, తన మాట చేత సమస్తాన్ని కదిలించింది, తన మాట చేత దేవుణ్ణి కదిలించింది, తన మాట చేత ప్రవక్తను కదిలించింది. ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ రోజే పేతురును కదిలించి, అక్కడున్నటువంటి వారందరినీ కదిలించి దూతగా చెప్పబడింది, దూతగా వెలుగొందింది. కానీ యేసు ప్రభు వచ్చేసరికి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు కూడా మరణించున్నారు. నిద్రించేటువంటి సమాజం, మరణించినటువంటి ఈ సమాజానికి యేసు ప్రభు జీవదాతగా, జీవప్రదాతగా వచ్చి ఆయన ఈ క్షణమందు ఈ ఆడపిల్లలను తలితాకుమి అని ఆయన పలుకుతున్నాడు. ఈ మాటకు స్పందనగా, ప్రతిస్పందనగా మనము కూడా వీరిని లేవనెత్తి వారికి భవిష్యత్తు ప్రసాదించి వారిని ముందుకు నడిపించాలని, ముందుకు తీసుకువెళ్ళాలని మన యొక్క దీన ప్రార్థన ఉన్నది. అందుకే మన భారతదేశంలో, లేకపోతే ఈ 3వ ప్రపంచ దేశాల్లో, the third world countries, we see utter poverty. ఎదుగుదల లేనటువంటి జాతిలో మనం ఉన్నాం. వీరికి, ఈ ఆడపిల్లలకు మనము అవకాశాలు కల్పించి వారికి ధైర్యాన్ని ప్రకటించి అభయంతో కూడినటువంటి వారికి బాలిక భవిష్యత్తును నిర్ధారించడంలో, ప్రోత్సహించడంలో మనం ముందుకు సాగిపోవాలని, వారిని మనము స్వీకరించాలి, హత్తుకోవాలని, వారిని ప్రోత్సహిస్తూ తలితాకుమి అనేటువంటి యేసు మాటలతో ఏకీభవించి ముందుకు సాగాలని. అప్పుడు ఈ సంఘము మరింత భద్రంగా ఉంటుంది. ఇఫ్ ద గర్ల్ ఈజ్ సేఫ్టీ, ద వరల్డ్ ఈజ్ సేఫ్టీ. ఆడపిల్ల భద్రంగా ఉంటే ప్రపంచం భద్రంగా ఉంటుంది. పురుషుడు తీర్చలేనటువంటి ఎన్నో సమస్యలు స్త్రీ తీరుస్తుంది. మనకు తెలుసు, స్త్రీ ఒక తల్లిగా ఆఫీస్లో ప్రవర్తిస్తుంది, తల్లిగా రోడ్ల మీద కూడా తల్లిగానే ప్రవర్తిస్తుంది, ఇంటిలో తల్లిగా ప్రవర్తిస్తుంది, చర్చిలో తల్లిగా ప్రవర్తిస్తుంది. తల్లితనాన్ని చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము, లేక ఈ సమాజము ఒక్కసారి దైవికమైనటువంటి ఆలోచన కలిగి వారిని కూడా చేర్చుకొని వాటిని లేవనెత్తి చక్కని ఉన్నతమైన బంగారు భవిష్యత్తును మనం వారికి చూపించాలని, ఒకవేళ మనకు అటువంటి ఆర్గనైజేషన్స్ ఆడపిల్లలను అభ్యున్నతి పథంలో నడిపించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే మనము మన సహాయక హస్తాన్ని అందిస్తూ వారికి భద్రత, భరోసా కల్పించాలని మన యొక్క ప్రార్థన ఏమని. మన డైసిస్లో కూడా బాలికల అభ్యున్నతి విధానం మన డైసిస్లో కూడా ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు మనం కూడా దానికి మన సహాయపు హస్తాన్ని మనము అందచేద్దాం. ఈ రీతిగా మనము ఈ సమాజ సంరక్షణ విషయంలో ఆడపిల్లలు ఉండాలి, వారి ద్వారానే ఇది సాధ్యమని దేవుడు మనకు చెప్పిన విధంగా, పరిశుద్ధ గ్రంథం మనకు విధించిన విధంగా మనం ముందుకు సాగిపోదాం. అట్టి రీతిగా ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆడపిల్లలను ఆశీర్వాద మార్గంలో నడిపించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమైన ఇంతవరకు మీ వాక్యం చేత మాతో మాట్లాడి మేము ఏ స్థానంలో బలహీనంగా ఉన్నామో దానిని జ్ఞాపకం చేసి అక్కడి నుండి మేము బలం పొంది ముందుకు సాగడానికి మీ వాక్యం అనుగ్రహించారు. చంటి బిడ్డలను, ఆడపిల్లలను మేము మరలా వారి వైపు చూసి వారికి భరోసా కల్పించి, ముఖ్యంగా దిక్కులేని వారిని, దీనులను, అవకాశం లేని వారిని, బలహీనులను మేము మరలా వారి వైపు చూసి మేము వారిని లేవనెత్తడానికి, మాకున్న దానిలోనే మేము చేయడానికి మాకు మనస్సు అనుగ్రహించి
మీ వాక్యం చేత బిడ్డలు ఆడపిల్లలు అందరూ కూడా ఫలించడానికి సహాయం చేయమని, అట్టి రీతిలో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.